నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మేమే హిందూ ధర్మ పరిరక్షకులం అని చెప్పి హిందువులను ఆకట్టుకునేందుకు ఇటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అటు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రచారం అంతకంతకు మనం చూస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఎంతైతే ప్రచారం చేస్తున్నారో అంత లోతుగా స్కాముల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఈరోజు అప్పట్లో టీటీడీ ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని ఈ పరకామణి కేసులో కావచ్చు, అలాగే లడ్డు కల్తీ అంశంలో కావచ్చు ఈరోజు అధికారులు విచారించారు. మరి ఈ విచారణ తర్వాత ఇటు వైవి సుబ్బారెడ్డి, అటు భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా ఫిక్స్ అయినట్టేనా అన్న చర్చ నడుస్తోంది. అసలేంటి మరి మరో పక్క వైవి సుబ్బారెడ్డికి కూడా 13వ తారీఖు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారంటున్నారు. ఏం జరగబోతుంది? ఇది విచారణతోనే ముగిస్తారా, లేదంటే అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉందా? దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం. వాళ్ళ మీద ఉన్న మచ్చను కడుక్కునేందుకు గాను టీటీడీని రోజు ఏదో ఒక వివాదంలోకి లాగుతున్నారు. వాళ్ళు ఎంత వివాదంలోకి లాగుతున్నారో వాళ్ళే అంతగా చిక్కుకుపోతున్నటువంటి పరిస్థితి. సో మాకు ఏ పాపం తెలియదు అని చెప్పారు ఇప్పటి వరకు. మరి నిన్న అజయ్ సుగంధ్ అరెస్ట్ తర్వాత ఫిక్స్ అయిపోయినట్టే వార్తలు, ప్రజల్లో చర్చ అయితే నడుస్తోంది. ఏంటి మరి విచారణతో సరిపెడతారా, అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉందంటారు? వాస్తవంగా తిరుమల శ్రీవారి సన్నిధిని 2019 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీ నాడు పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలలో ఒక విద్వేషాన్ని ప్రచారం చేయడం కోసం తిరుమలలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నాడు పాలక మండలి ఆధ్వర్యంలో ఎక్కడ లేని అపచారాలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల శ్రీవారికి ఎప్పుడో రాజులు చక్రవర్తులు సమర్పించిన ఆభరణాలు చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తూ ఉన్నారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు కొట్టేసి విదేశాలు అమ్ముకున్నారు. ఇట్లా రకరకాల ఆరోపణలు చేయించారు. ప్రజలు అవి చర్చనీయాంశం చేశారు. కొందరు శ్రీవారి భక్తుల్లోనైనా సరే నిజమేనేమో చంద్రబాబు నాయుడు గారు పాలనా హయాంలో ఇటువంటి అపవిత్ర కార్యకలాపాలకు ఆయన పాల్పడుతున్నారేమో అని చెప్పని అనుమానాలు పెరిగేలాగా చేయగలిగారు. వీటినన్నిటినీ 2019 ఎన్నికల నాటికి ఒక ప్రచారాస్త్రాలుగా వాడుకోగలిగారు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించగలిగారు, తాము అధికారంలోకి రాగలిగారు. అంటే వాళ్ళకి తిరుమల శ్రీవారిని ఎలా వాడుకోవాలి అనేది ఒక కేస్ స్టడీ లాగా ఆ ఎన్నిక ఉపయోగపడింది. ఆ తర్వాత ఆ తిరుమల శ్రీవారి పట్ల భక్తులకుండే ఆపేక్ష, ఆ ధార్మిక చింతన, ఆధ్యాత్మిక భావన, వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్ని వీళ్ళ అవసరాలకు ఎలా ఉపయోగించుకోవచ్చు. ఈ తిరుమల శ్రీవారి సన్నిధి ఇప్పుడు 5 సంవత్సరాలు పాలకుడిగా ప్రజలు మనకు అవకాశం కట్టబెట్టారు కాబట్టి, ఈ ధర్మకర్తల మండలి మన చేతిలోనే ఉంటుంది కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకొని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారు, పెద్ద పెద్ద సినీ నటులు ఉంటారు, పెద్ద పెద్ద నేతలు ఉంటారు, మరి సుప్రీంకోర్టు జడ్జిలు లాంటి వాళ్ళు, విజిలెన్స్ కమిషనర్ లాంటి వాళ్ళు, సివిసిలు, ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకొని వాళ్ళతోటి యాక్సెస్ మెయింటైన్ చేస్తూ స్వామి కార్యం స్వకార్యం, అంటే వాళ్ళు దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి దర్శనం కలిగించడం, ఆ పరిచయాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళ పనులు చక్కబెట్టుకోవడం. అంటే ఏంటి? తిరుమల శ్రీవారి సన్నిధానంలో శ్రీవారికి సేవ చేసే అవకాశాన్ని వీళ్ళ లాబింగుల కోసం వాడుకున్నారు. ఈ క్రమంలో వాళ్ళకి స్వతహాగా వాళ్ళు శ్రీవారి భక్తులు కాదు, ప్రధానంగా అన్యమతస్థులు, నాస్తికులు, హేతువాద సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఎటువంటి ధార్మిక చింతన లేని వ్యక్తులు పాలక మండలి చైర్మన్లుగా, పాలకులుగా వచ్చారు. కాబట్టి ప్రజల విశ్వాసాలతో వాళ్ళకి సంబంధం లేదు, ప్రజల భక్తితోటి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి స్వతహాగా భక్తి లేదు, భయం లేదు. వాళ్ళ దృష్టిలో ఒక వ్యాపార స్థలంగానే, తమ అవసరాలు గడుపుకునే ఒక సాధనంగానే తిరుమలను చూస్తూ వచ్చారు. కాబట్టి ఎన్ని రకాల ఉల్లంఘనలకి, ఎన్ని రకాల అపవిత్ర కార్యకలాపాలకి ఆ తిరుమల శ్రీవారి సన్నిధిని వాడుకోవాలి అన్ని రకాలుగా వాడుకుంటూ వచ్చారు. రీసెంట్గా వెలుగులోకి వచ్చిన పరకామణి చోరీ అంశం, పెద్ద జయంగార్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనే ఒక పరకామణి సిబ్బంది విదేశీ కరెన్సీని, అంటే హుండీలో విదేశాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవారికి సమర్పించే విదేశీ కరెన్సీ, దాన్ని పర్యవేక్షించే విభాగానికి అతను ఇన్ఛార్జ్. ఆ హుండీ లెక్కింపుల్లో విదేశీ కరెన్సీని అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అతను అలా హ్యాండ్ ఓవర్ అయిన విదేశీ కరెన్సీని ప్రతిరోజు
ఇంత చొప్పున నొక్కేస్తూ ఉన్నాడు. ఎంత చొప్పున నొక్కేస్తూ ఉన్నాడు? పట్టుబడ్డ రోజు, ఆ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న సీసీ కెమెరాల్లో వాళ్ళు పర్యవేక్షణలో ఇతను చేస్తున్న దొంగతనాన్ని విజిలెన్స్ విభాగం వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. $1200 నోట్లు అతను తస్కరించినట్టుగా నిర్ధారణ అయింది. కానీ అతని మీద కేసు నమోదు చేసే సందర్భంలో $900 నోట్లుగానే మెన్షన్ చేశారు. ఒక $300ని అంటే లెక్కలో లేకుండా చేశారు. అంటే అతని నేర తీవ్రతను తగ్గిస్తూ వచ్చారనమాట. పైగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పని సిఐ, లక్ష్మీరెడ్డి అని చెప్పని ఇన్స్పెక్టరు, ఈ విజిలెన్స్ విభాగానికి సంబంధించి గిరిధర్, వీళ్ళందరూ కలిసి ఈ కేసు నమోదు చేశారు. నమోదు చేసే క్రమంలో వాళ్ళు ఏం చేశారు? సహజంగా శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీలో డబ్బు కొట్టేస్తున్నాడు అని అంటే అది ప్రభుత్వ సొమ్ముని తస్కరించినట్టుగానే భావించాలి. కానీ ఒక సాధారణ ఇంట్లో జరిగే దొంగతనానికి పెట్టే 379, 380 సెక్షన్లు పెట్టారు. ప్రభుత్వ సొమ్ముని తస్కరించాడు అన్నప్పుడు సెక్షన్ 409 పెట్టాలి. కానీ అలా కాకుండా కేసు తీవ్రతను తగ్గించే సెక్షన్లు పెట్టారు. పెట్టి ఛార్జ్షీట్ దాఖలు చేసిన మరుసటి రోజే లోక్ అదాలత్లో పెట్టి రాజీ ప్రతిపాదనతో కేసును ముగించారు. ముగించే సందర్భంలో ఈ రవికుమార్కి సంబంధించిన ఆస్తుల్ని ఒక దొంగని దాతగా చిత్రీకరిస్తూ గిఫ్ట్ డీడ్ శ్రీవారికి ఇచ్చినట్టుగా, అంటే అతను ఏదో ఉదారంగా శ్రీవారికి దానం ఇచ్చినట్టుగా అతన్ని ఒక మహానుభావుడిగా పోర్ట్రేట్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక దొంగతనం కేసులో రెడ్ హ్యాండెడ్గా దొంగ సొమ్ముతోటి అతను అరెస్ట్ అయితే అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన దగ్గర అతనికి 41A నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఎందుకు పంపించారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా దొంగతనాల కేసుల్లో చాలామంది దొంగలను అరెస్ట్ చేస్తూ ఉన్నారే, వాళ్ళ దగ్గర దొంగ సొత్తు రికవరీ చేసుకుంటున్నారే, వాళ్ళని మీడియా ముఖంగా వాళ్ళ మొహాలకు ముసుగులేసి ఆ కన్సర్న్ పోలీసు అధికారులందరూ మీడియా ముందు కూర్చొనేలా వాళ్ళని వెనకవైపు నుంచోబెట్టి వీళ్ళు పలానా కేసుల్లో అక్యూజ్డు, మేము పలానా అధికారులందరం కూడా శోధించి సాధించి వీళ్ళని అరెస్ట్ చేసాం, వీళ్ళ దగ్గర నుంచి ఈ సొత్తు రికవర్ చేసుకున్నామని చెప్పని మీడియాకి డిస్ప్లే చేస్తారే. మరి ఎందుకని ఇతని విషయంలో ఈ నిబంధనలు ఏం ఫాలో కాలా? అంటే అక్కడ 100% అతని దొంగతనం పట్టుబడిన తర్వాత, అతను ఎన్నాళ్ళుగా ఈ దొంగతనానికి పాల్పడుతూ ఉన్నాడనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి తగిన శిక్ష విధించకుండా అతనితోటి బేరసారాలు నడిపారు. వీళ్ళు బేరసారాలు నడిపి అతనికి సంబంధించిన ఆస్తుల్లో కొన్ని శ్రీవారికి తిరుపతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో, తిరుపతి రూరల్ ప్రాంతానికి సంబంధించిన 5 షేడ్లు 68, 69, 70, 71, 72 5 షేడ్లు శ్రీవారికి గిఫ్ట్ డీడ్ ఇచ్చినట్టుగా చూపించారు. చెన్నైకి సంబంధించిన ఒక 2 షేడ్లు, అంటే మొత్తం 7 ఆస్తులు శ్రీవారికి గిఫ్ట్ ఇచ్చినట్టుగా చూపించి అతని కుటుంబానికి సంబంధించిన మిగిలిన చాలా ఆస్తులు ఈ దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళందరూ కలిసి పంచుకున్నట్టుగా నిర్ధారణ అయింది. ఇవాళ విచారం జరుగుతూ ఉంది. అంటే శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను ఒకడు కొట్టేస్తే వాడి దగ్గర నుంచి ఈ దొంగలందరూ కలిసి వీళ్ళందరూ కలిసి కొట్టేశారు. ఇవాళ అంతిమంగా ఇతను చిన్న దొంగ, వీళ్ళందరూ పెద్ద దొంగలుగా నిర్ధారణ అయింది. ఎవరు నిర్ధారణ చేశారు? వీళ్ళ పాపం ఆ శ్రీవారే పండించాడు. వీళ్ళు చేసిన ఈ దోపిడీ పర్వాన్ని ఇవాళ శ్రీవారే బహిర్గతం చేశారు. ఇవాళ వీళ్ళ ప్రమేయం, వీళ్ళ ద్వారా జరిగిన ఈ భాగవతం మొత్తం కూడా ఇష్యూ ఇవాళ హైకోర్టు వరకు వచ్చింది. హైకోర్టు ఆదేశాలతోటి సిఐడి ఇవాళ ప్రత్యక్షంగా 20 మంది అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ జరిపే క్రమంలో ఎవరెవరి ప్రమేయం ఏంటి అనేది నిర్ధారణ అవుతూ ఉంది. ఆ కన్సర్న్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రిటైర్ అయ్యి ఉన్నాడు. అతను సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నారు, నువ్వెందుకు తక్కువ సెక్షన్స్ తోటి కేసు నమోదు చేయించావు? ఎందుకు అతను అరెస్ట్ చేయించలేదు? ఆ ఫిర్యాదుదారుడు SHO లక్ష్మీరెడ్డి, ఫిర్యాదుదారుడు విజిలెన్స్ అధికారి సతీష్, అక్యూజ్డ్ రవి, ఇవాళ లోక్ అదాలత్లో ఈ ఫిర్యాదుదారుడు అక్యూజ్డ్ కలిపి రాజీ పడిపోయినట్టుగా లోక్ అదాలత్లో రాజీ ప్రతిపాదన పెట్టారు. అంటే ఒక వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు అని చెప్పని రెడ్ హ్యాండెడ్గా సొత్తుతో సహా అతను పట్టుబడితే ఆ కేసు లోక్ అదాలత్లో రాజీ పరిష్కారం చేసుకోవడం, అది ఒక ప్రభుత్వోద్యోగి రాజీ పరిష్కారం చేసుకోవడం అనేది నవ్వుతో నా భవిష్యత్. ఇవన్నీ కూడా ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా మాత్రమే సాధ్యం. కాబట్టి వాళ్ళ ధర్మారెడ్డి ప్రమేయాన్ని కూడా విచారిస్తూ ఈరోజు విచారించారు. జగన్మోహన్ రెడ్డిని, లక్ష్మీరెడ్డిని, విజిలెన్స్ అధికారుల్ని అందరిని కూడా విచారిస్తూ వచ్చారు. రవికుమార్కి సంబంధించిన ఆస్తిపాస్తులు కేవలం 3 పోలీసులు మాత్రమే ఎందుకు పదే వాళ్లే వాటిని వెరిఫై చేస్తూ వచ్చారు? ఆ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వీళ్ళు మాత్రమే ఎందుకు
వెతుకులాడుతూ ఉన్నారు అని చెప్పని. అంటే కొందరు అధికారుని అసైన్మెంట్ మీద వదిలిపెట్టడం జరిగింది. ఇవాళ అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరి ప్రమేయం, ఒక్కొక్కరికి ఏ ప్రతిఫలం దక్కింది అనేది ఇవాళ విచారణలో తేడతనం అవుతూ ఉంది. దాంతో 100% నాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ధర్మారెడ్డి అయినా, నాడు చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి అయినా, నాడు ఈ పోలీసు అధికారులుగా ఉండి కేసును తప్పుదోవ పట్టించి కేసుని రాజీ పిటిషన్ ద్వారా మభ్యపెట్టి కప్పిపెట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అయినా, లక్ష్మీరెడ్డి అయినా సరే 100% విచారణార్హులే. వాళ్ళు చేసిన తప్పులు ఇవాళ బహిర్గతం అవుతున్న నేపథ్యంలో, విచారణలో ఒక్కొక్కరి ప్రమేయం నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైన శిక్షలకు కూడా వారు గురికావటం ఖాయం. కాబట్టి ఏంటంటే ఇక్కడ శ్రీవారి సొమ్ము మేము కొట్టేయగలిగాము అని చెప్పని రవికుమార్ అనుకున్నా, ఈ కొట్టేసిన సొమ్ముతో నేను ఆస్తులు కొనుగోలు చేశాను అని చెప్పని అతను అనుకున్నా, ఈ విజిలెన్స్ అధికారుల ద్వారా అతని దొంగతనం నిర్ధారణ అయింది. అతను సంపాదించిన ఆస్తులు మొత్తం శ్రీవారికి స్వాధీనమైనయా లేదు బయట వ్యక్తులకు పరాధీనమైనయా తర్వాత సంగతి. కానీ అతను సంపాదించిన ఆస్తులు అతని దగ్గర నుంచి వాష్డ్ అవుట్ అయినాయి. ఇవాళ శ్రీవారికి చెందాల్సిన ఆస్తులను కైంకర్యం చేసిన ఈ తోడు దొంగలకు సంబంధించిన ప్రమేయం కూడా నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో వాళ్ళు ఈ రూపంగానే సంపాదించారా, ఇంకా ఎన్ని రూపాల్లో ఇటువంటి ఆస్తులు సంపాదించారనేది కూడా ఇప్పుడు మొత్తం వాళ్ళ పొట్టలో పేగులతో సహా వెలికితీసి విచారణ జరుపుతారు. కాబట్టి అంతిమంగా మనకొక నానుడి మొదటి నుంచి వింటూ ఉంటాం, శ్రీశైలంలో శివుడు సొమ్ము శిఖరం దాటదు అంటారు. అలాగే ఇవాళ తిరుమలలో కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన ఈ పరకామణి డబ్బు పరాధీనం చేసుకోవాలి అని చెప్పని ఎవరు ప్రయత్నం చేసినా అంతిమంగా అసలుతో పాటు వడ్డీతో సహా మళ్ళీ తిరిగి వారే ఆ శ్రీవారికి చెల్లించి తీరాల్సిన పరిస్థితులు ఈ విచారం ద్వారా చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.